రవి 22 ఏళ్ల అనాథ నగర వీధుల్లో తిప్పలు పడుతుంటాడు. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయిన అతను జీవన యాత్రలో అనేక కష్టాలను ఎదుర్కొంటూ పెరిగాడు. చలి రాత్రిలో అతను తన పలుచని షాన్ను చుట్టుకుని ఆకలితో బాధపడుతూ తిరుగుతుంటాడు. దొంగతనమే అతని జీవనాధారం. ఒక రాత్రి అతను ఒక చిన్న క్రైస్తవ పుస్తక దుకాణాన్ని గమనించి లోపల విలువైనదేదైనా దొరుకుతుందేమో అనుకుని చొరబడాలని నిర్ణయించుకుంటాడు. సైడ్ విండోను నెమ్మదిగా తెరిచి రవి లోపలికి జాగ్రత్తగా ప్రవేశిస్తాడు. పుస్తకాల సువాసన గాలిలో తేలుతూ ఉంటుంది. అతను డ్రార్లు, షెల్ఫ్లను వెతుకుతాడు, కాని ఎక్కడా డబ్బు కనబడదు. చివరకు అతని దృష్టి బంగారు అంచులు గల అందమైన బైబిల్పై పడుతుంది. దీనికి మంచి ధర లభించవచ్చని అనుకుని దానిని బ్యాగ్లో వేసుకుని అక్కడి నుంచి తొందరగా బయటపడతాడు. రవి బైబిల్ను ఒక పాత పుస్తకాల షాపుకు తీసుకువెళ్లి దీనికి ఎంత ఇస్తారు అని అడుగుతాడు. షాపు యజమాని బైబిల్ను పరిశీలించి మేము మత పుస్తకాలు కొనము అని స్పష్టంగా చెబుతాడు. నిరాశతో రవి వీధి వ్యాపారి దగ్గరకు వెళ్తాడు. బైబిల్ ఎవరు కొనుగోలు చేయరు అని వ్యాపారి ముసిముసి నవ్వుతూ తిరస్కరిస్తాడు. కోపంతో రవి దానిని తన బ్యాగ్లో విసిరి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ రాత్రి ఆకలితో బాధపడుతూ రవి ఒక వంతెన కింద కూర్చుని బైబిల్ను బయటకు తీస్తాడు. నిరుత్సాహంతో పేజీలు తిప్పుతుంటాడు. అతని దృష్టి మత్తయి 11:28పై పడుతుంది. సమస్త శ్రమించినవారు, భారంగా ఉన్నవారు నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని విశ్రాంతి కలిగించెదను. అతను ఈ మాటలను చదవగానే కొంత విసుగుగా ఫీలవుతాడు. కాని ఏదో తెలియని ఆలోచన అతని మనసులో పదిలంగా మిగిలిపోతుంది. రవి బైబిల్ని చూస్తూ ఉండగా ఒక వృద్ధుడు అతని వద్దకు వచ్చి కాంతిమయంగా చిరునవ్వుతో ఆ పుస్తకం జీవాలను మార్చగలదు అని చెబుతాడు. అతను బహుశా పాస్టర్ జోసెఫ్. రవి కోపంగా, జీవితం మార్చగలిగితే నేను ఆకలితో ఇక్కడ ఉండేవాడిని అని ప్రశ్నిస్తాడు. పాస్టర్ జోసెఫ్ ఏమీ సమాధానం చెప్పకుండా తలూపి వెళ్లిపోతాడు. కాని అతని మాటలు రవి మదిలో మారుమ్రోగుతూనే ఉంటాయి. నిద్ర పట్టని రవి మళ్లీ బైబిల్ను తీసి చదవడం మొదలు పెడతాడు. యోహాను 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు. అతను ఈ పదాలను మళ్లీ మళ్లీ చదువుతాడు. తనను ప్రేమించే దేవుడు ఉంటాడా? అతను అసంభావ్యంగా తలాడిస్తాడు. కాని ఆలోచన అతన్ని వదలదు. రవి తన మనసులో సంఘర్షణ అనుభవిస్తాడు. నిజంగా దేవుడు ఉన్నాడా? అతను ఒక దొంగ అయినా ఆయన ప్రేమించగలడా? రాత్రి అతనికి ఒక కల వస్తుంది. చీకటిలో నడుస్తూ ఉంటాడు. హఠాత్తుగా వెలుగు జ్యోతి ప్రత్యక్షమవుతుంది. నా దగ్గరకు రా అని ఒక స్వరం పిలుస్తుంది. అతను జాగృతుడై గుండె బాదుతుంటుంది. రవి పాస్టర్ జోసెఫ్ ను వెతికి మరిన్ని ప్రశ్నలు అడుగుతాడు. పాస్టర్ ప్రేమతో గాస్పెల్ ను వివరిస్తాడు. రవి తొలిసారి చర్చికి వెళతాడు. అక్కడి సౌమ్యమైన వాతావరణం, ప్రేమతో పలకరిస్తున్న జనాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ రవి చాలా బాధపడతాడు. తనలాంటి వ్యక్తికి నిజంగా క్షమాపణ దొరికేనా? యోహాను 3:16 మళ్లీ చదువుతాడు. యేసు తన కోసం చనిపోయాడని అర్థమై కన్నీళ్లు ఒలుకుతాయి. పాస్టర్ జోసెఫ్ ముందు తన తప్పులను ఒప్పుకుంటాడు. దేవుడు ఎప్పుడూ ప్రేమగలవాడు అని పాస్టర్ చెబుతాడు. రవి మోకాళ్ల మీద పడిపోయి యేసును తన హృదయంలోకి ఆహ్వానిస్తాడు. రవి తన హృదయంలో నూతన శాంతిని అనుభవిస్తాడు. అతను బైబిల్ అధ్యయనం చేయడం ప్రారంభిస్తాడు. పాస్టర్ జోసెఫ్ మార్గదర్శకత్వంలో రవి దేవుని వాక్యాన్ని మరింతగా అర్థం చేసుకుంటాడు. గత జీవితం అతన్ని వెంటాడుతుంది. కాని బైబిల్ మాటల ద్వారా అతను తనలో ధైర్యాన్ని పెంపొందించుకుంటాడు. చర్చిలో తన కథను పంచుకుంటాడు. అతని మార్పుతో అనేక మంది ప్రేరణ పొందుతారు. రవి తనలాంటి నిరాశగొల్పిన వారికి దేవుని ప్రేమను తెలియజేయడం ప్రారంభిస్తాడు. ఇప్పటికే ఒక సువార్త ప్రచారకుడిగా మారిన రవి ఒక చిన్న బాలుడికి బైబిల్ అందించి ఈ పుస్తకం నా జీవితాన్ని మార్చింది అని చెబుతాడు. అతను సంతోషంగా చిరునవ్వు చిందిస్తాడు. ముగింపు. రవి తాను ఒకప్పుడు దొంగిలించినదే తన గొప్ప నిధిగా మారిందని గ్రహించడంతో కథ ముగుస్తుంది. దొంగ నుండి బోధకుడిగా అతని ప్రయాణం దేవుని ప్రేమ మరియు దయ ఎవరినైనా మార్చగలదని నిరూపిస్తుంది.